నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 78. నీకు మీ డాడీకి బాగా ఆటలు ఎక్కువైపోతున్నాయి. వస్తారు కదా ఇంటికి, అప్పుడు చెప్తా అంటూ కూతురి వైపు కోపంగా చూసి చెప్తూ ఇక వన్య కొన్న 2 బొమ్మలుకి కలిపి బిల్లింగ్ వేయించి అన్నీ తీసుకొని బయటికి వచ్చింది మైథిలి. ఇక మధ్యాహ్నం దాటుతూ ఉండగా మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు వీర్. ఇక ఇంటికి వెళ్ళేసరికి భార్య, కూతురు రెడీ అయ్యి కనిపించడంతో, "నేను కూడా ఒక 5 మినిట్స్‌లో డ్రెస్ చేంజ్ చేసుకొనొచ్చేస్తాను" అన్నాడు వీర్. "డాడీ గో ఫాస్ట్ అండ్ డా" అంది పాప. "ఇంతకీ మమ్మీ ఈ బుజ్జి బొమ్మ కోసం బొమ్మ కొన్నదా లేదా?" అడిగాడు వీర్ కూతుర్ని ఎత్తుకుంటూ. "సీ డాడీ, తూ బొమ్మ నైస్ కదా?" అడిగింది వన్య అప్పటి వరకు ఆడుకొని పక్కన పెట్టిన బొమ్మలు తీసి చూపిస్తూ. "అబ్బో! చాలా కొత్తగా ఉన్నాయి ఈ బొమ్మలు. నేనిప్పటి వరకు నీకు కొనలేదు కదా!" "దట్స్ వై మీ ట్రై టు మమ్మీ బై ది బొమ్మ అని. మమ్మీ సే నో. అందుకే మై కాల్ టు నీకు" అంది వన్య. "ఆ! అదే విషయం మీతో మాట్లాడాలి సార్. అయినా డబ్బులు మీకేమైనా చెట్లకి కాస్తున్నాయా?" అడిగింది మైథిలి భర్త వైపు సీరియస్‌గా చూస్తూ. "అంటే అది మరి పాప అడిగినప్పుడు కొనకపోతే ఎన్ని డబ్బులుంచుకొనేందుకు వేస్ట్ కదా!" అన్నాడు వీర్. అదే. తమరికి డబ్బులు ఎలా వేస్ట్ చేయాలో అన్న దాని మీద పూర్తి అవగాహన ఉంది కదా!" అంది మైథిలి. "సరేలే, పాప కోసమే కదా! నేను ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతాము" అన్నాడు వీర్. "సరే ఫాస్ట్‌గా రా" అంది మైథిలి. సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర్. భర్త వెళ్ళిపోయాక కూతురి వైపు చూస్తూ తనతో ఆడుకుంటూ ఉంది మైథిలి. కూతురు కూడా తల్లి పక్కనే కూర్చొని ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉంది. ఇక వీర్ కూడా రెడీ అయి వచ్చాక ముగ్గురు కలిసి ఎయిర్పోర్ట్‌కి స్టార్ట్ అయ్యారు. "మమ్మీ, మమ్మీ ఐ నీడ్ ఆకలి" అంది వన్య బొజ్జ పట్టుకొని. ఇక వీర్ పాపని తీసుకొని వెళ్ళి తనకి కావాల్సిన ఐటమ్స్ కొనేసి తీసుకొని వచ్చాడు. ఇక తండ్రి ఒడిలో కూర్చొని తింటూ ఉంది వన్య. కొంతసేపటికి ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావటంతో వీర్, వన్య ఇంకా మైథిలిని తీసుకొని స్టార్ట్ అయ్యాడు. ఇక ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా వీర్ వైపు చూస్తూ, "డాడీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ విత్ బర్త్" అంది పాప చప్పట్లు కొడుతూ. పాప ఆనందం చూస్తూ ఉంటే మైథిలికి బాధ కలుగుతుంది. ఇన్నాళ్ళు తన ఆనందాలని తనకి దూరం చేసినందుకు తన మీద తనకే కోపం వస్తుంది. పాప బుగ్గ మీద ముద్దు పెడుతూ, "సారీ చిట్టి తల్లి" అంది మైథిలి కంటి నిండా నీళ్లతో. వీర్ భార్య వైపు చూస్తూ, "ఇదిగో, ఎందుకు ఇప్పుడు మళ్ళీ కంట్లో నుంచి ఆ వాటర్ ఫాల్స్ బయటకొస్తున్నాయి?" కసిరాడు చిరుకోపంగా. "నా వల్లే కదా నువ్వు ఇంకా వన్య ఇద్దరూ సఫర్ అయ్యారు. పాపకి నిన్ను దూరం చేశాను. నీకు పాపని దూరం చేశాను. సారీ వీర్" అంది మైథిలి. "అలా ఏం కాదు. నువ్వు అస్సలు అలా ఫీల్ అవ్వకు. నువ్వు కూడా ఇన్ని రోజులు సఫర్ అయ్యావు కదా! ఇంక వదిలేసేయ్. ఇప్పుడు మనమందరం హ్యాపీగా ఉండాల్సిన టైం" అన్నాడు వీర్. పాప కూడా తన తల్లి కన్నీళ్లు తుడుస్తూ, "మమ్మీ యు నో క్రై" అంది వన్య ముద్దుగా. పాపకి ముద్దు పెడుతూ నవ్వుతూ ఉంది మైథిలి. ఇక కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అమెరికాలో ల్యాండ్ అయ్యారు ముగ్గురు. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్‌కి వచ్చాడు దివిత్. "మాము" అంటూ దివిత్‌ని చూడగానే పరుగున దివిత్ దగ్గరికి వెళ్ళిపోయింది వన్య. "వన్య తల్లి, ఎలా ఉన్నావు?" అంటూ పాప మొహాన్ని దోసిట్లోకి తీసుకొని ముద్దులు పెడుతూ తన ప్రేమని వ్యక్తం చేస్తూ ఉన్నాడు దివిత్. "మాము నువ్వు గడ్డం సేవా?" "మాము, నువ్వు గడ్డం షేవ్ చేసుకోలేదా అని దాని మీనింగ్." "ఆల్ హెయిర్ కుచింగ్" అంది వన్య దివిత్‌ని వెనక్కి తోస్తూ. "ఓసిని, నీకోసం ప్రేమగా ముద్దు పెడితే నన్నే దూరం తోస్తావా?" అడిగాడు దివిత్. "నో మాము, గడ్డం గుచ్చి"
అందుకే అడిగా అంది వన్య. పోవే, నీకు నేను చాక్లెట్స్ కొని ఇద్దాము అనుకున్నా. అవన్నీ నీకివ్వను పో అంటూ చెల్లెలి దగ్గరికి వెళ్ళాడు దివిత్. ఎప్పుడైతే దివిత్ చాక్లెట్స్ పేరు ఎత్తాడో ఇంక దివిత్ వెనక తిరగడం స్టార్ట్ చేసింది వన్య. మాము గిమ్మె చాకీ అంటూ అడుగుతూ ఉంది వన్య. బంగారం, నువ్వెవరిని అడగకు, మనం చాక్లెట్స్ కొనుక్కుందాంలే అన్నాడు వీర్ ఫ్రెండ్ వైపు సీరియస్గా చూస్తూ. ఆ మాటకి వన్య తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, ఎస్ డాడీ, మనం కంప్లైంట్ గివ్ టు రాజు అంది వన్య. ఇంకా దివిత్ ఇంకా మైథిలి ఇద్దరి వైపు సీరియస్గా చూస్తూ. ఎందుకే నా వైపు సీరియస్గా చూస్తున్నా అడిగింది మైథిలి కూతురి వంక చూస్తూ. యూ ఆల్వేస్ సపోర్ట్ టు నీ అన్నయ్య, అందుకే మై మై డాడీ వన్ టీమ్, యూ యూ అన్నయ్య వన్ టీమ్ అంది వన్య. ఎలా భరిస్తున్నావే దీన్ని రోజు అడిగాడు దివిత్ చెల్లెలి వైపు చూస్తూ. నిజమే అన్నయ్య, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక ఇంకా అల్లరి పెంచేసింది వాళ్ళ డాడీని చూసుకొని. ఇప్పుడు కూడా విహాన్ కోసం బొమ్మలు కొందామని చెప్పి తీసుకొని వెళ్ళి దానికోసం ఒక బొమ్మ, వాడి కోసం ఒక బొమ్మ కొంటే ఈ మేడం గారి కోసం 2 బొమ్మలు కొనుక్కున్నారు అంది మైథిలి కూతురి మీద కంప్లైంట్ ఇస్తూ. ఆ మాటకి నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు దివిత్. ఇక వీర్, వన్య ఇద్దరు వెనక సీట్లో కూర్చుంటే ఫ్రంట్ సీట్లో కూర్చుంది మైథిలి. ఇక అందరూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఇంటి గుమ్మం దగ్గరే సుగుణ గారు మైథిలి ఇంకా వీర్ని ఆపేసి వాళ్ళకి దిష్టి తీసి అప్పుడు ఇంట్లోకి ఆహ్వానించారు. అమ్మా, ఎలా ఉన్నావు అంటూ ప్రేమగా సుగుణ గారిని హత్తుకుంటూ అడిగింది మైథిలి. నేను చాలా బాగున్నాను. మొన్నే ఇది కంగారు పెట్టేసింది కానీ మిగతా అంతా చాలా బాగున్నాము అన్నారు సుగుణ గారు. వన్య చందన దగ్గరికి వెళ్ళి, అత్త అత్త, నీతో వన్ థింగ్ టెల్ నేను, కానీ అది నువ్వు మామ్ముకి నో టెల్, ఓకే అంది వన్య. ఏంటి అది అడిగింది చందన. మాము మొబైల్లో ఎవరో ఆంటీకి ఉమ్మా గివింగ్, బయట ఫోన్ టాకింగ్ మాము అంటూ దివిత్ మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. ఎక్కడున్నాడు మీ మావయ్య కోపంగా అడిగింది చందన. అవుట్ అంది వన్య. ఇప్పుడు నిజంగానే అవుట్ అయిపోతాడు అంటూ కోపంగా బయటికి వెళ్ళింది చందన. చందన వెనకే నవ్వుకుంటూ వెళ్ళింది వన్య కూడా. ఇక్కడ సుగుణ గారు, రాజ్ గారు, మైథిలి, వీర్ మాట్లాడుకుంటూ ఉండటంతో ఎవరూ చందన ఇంకా వన్యాని గమనించలేదు. బయటకి వచ్చిన చందనకి అక్కడ దివిత్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో కోపంగా భర్త దగ్గరికి వెళ్ళి భర్త వెనక నిలబడింది. ఓకే, ఐల్ కాల్ టు యూ లేటర్, బాయ్ అంటూ నవ్వుతూ మాట్లాడుతూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగిన దివిత్కి తనకి అతి సమీపంలో తననే సీరియస్గా చూస్తూ ఉన్న తన భార్య కనిపించేసరికి మమ్మీ అంటూ చిన్నగా జడ్చుకుని, ఒసే నువ్వేంటే అమ్మోర్లాగా నా వెనుక సైలెంట్గా నిలబడ్డావు అడిగాడు దివిత్ భార్య వైపు చూస్తూ. ఎవరితో పల్లీకలించుకుంటూ మాట్లాడుకుంటున్నావు సీరియస్గా అడిగింది చందన. తను మన కంపెనీ సీఈఓ స్మిత అన్నాడు దివిత్. మొన్న నిన్ను డిన్నర్కి వెళ్దాము అని అడిగింది కదా, తనేనా అడిగింది సీరియస్గా చందన. అవును అన్నాడు దివిత్. అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. ఇవన్నీ చెప్పిన మాటలు అన్నీ నిజమే. నువ్వు నాకు నిజంగా అన్యాయం చేస్తున్నావు కదా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. అది చూసిన దివిత్ అనుమానంగా వెనకే ఉన్న మేనకోడలి వైపు చూశాడు. అక్కడ వన్య తన చిట్టి చేతులని నోటికి అడ్డంగా పెట్టుకొని నవ్వుకుంటూ కనిపిస్తూ ఉంటే అనుమానంగా తన వైపు చూశాడు. హిహిహి, పూర్ మాము అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వన్య. మేనకోడలు పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక భార్య వైపు చూస్తూ, ఇదిగో నాకు మైథిలిలాగా స్మిత కూడా
లైక్ షీ ఈజ్ మై సిస్టర్. అర్థమవుతుందా? నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అసలే ఇంకో బేబీ కోసం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న టైంలో ఇలాంటి అనుమానాలు పెట్టుకోకండి మేడం. అంటూ భార్య బుగ్గ తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివిత్. వెళ్తున్న భర్తని చూసి నవ్వుకుంటూ తిరిగి లోపలికి వచ్చేసింది చందన. ఇక అప్పుడే విహాన్ పైనుంచి రావటంతో వాడు నేరుగా మైథిలి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కన్నయ్య, ఎలా ఉన్నావ్? అంటూ రాగానే విహాన్ని ఎత్తుకుంటూ అడిగింది మైథిలి. మీ వెరీ గుడ్ అత్త. యూ హౌ? అడిగాడు వాడు ముద్దుగా. నేను కూడా చాలా బాగున్నాను కన్నయ్య. నువ్వేంటి బాగా చిక్కిపోయినట్టు అనిపిస్తున్నావు? సరిగ్గా టైంకి తినడం లేదా నువ్వు? అడిగింది మైథిలి. నో అత్త, ఐ ఈటింగ్ బట్ మిస్ యూ అన్నాడు వాడు డల్‌గా ఫేస్ పెట్టి. అయ్యో! నా బుజ్జి కన్నయ్య నన్ను మిస్ అవుతున్నాడే! ఈసారి నువ్వు కూడా ఇండియా వచ్చేసేయ్. అక్కడే వన్యతో కలిసి నువ్వు కూడా చదువుకోవచ్చు. ఇంకా అక్కడే ఉండిపో అంది మైథిలి. ఇదిగో మైథిలి, నువ్వు వాడికి ఇలాంటి ఆలోచనలు క్రియేట్ చేయకు. వాడికి ముందే ఇండియా అంటే పిచ్చి. ఇప్పుడు నువ్వు ఇలాంటి ఐడియాస్ ఇస్తే ఇంకా నేను ఇండియాలోనే ఉంటాను అని మారం చేస్తాడు అన్నాడు దివిత్. అయితే ఏమైంది? అప్పుడు వాడు కూడా అక్కడే ఉంటాడు అన్నాడు వీర్. వాడు లేకుండానా? అసలు ముందే వన్య వెళ్ళిపోయాక ఇంట్లో సగం సందడి, కళ తప్పిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీడు కూడా ఇండియాలోనే అంటే ఇంక ఇల్లు మొత్తం బోసిపోయినట్టు ఉంటుంది అన్నారు సుగుణ గారు. అలా అయితే అప్పుడు మీరు కూడా అక్కడికే వచ్చేయొచ్చు కదా అమ్మా! మేం ముగ్గురం అక్కడ, మీరు ఐదుగురు ఇక్కడ. ఎందుకలా? ఎలానో మన చుట్టాలందరూ అక్కడే ఉన్నారు కదా! ఆంటీ, అంకుల్ అంటే చందన పేరెంట్స్ అన్నమాట. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా! ఇంకా మీరు కూడా అక్కడికి వచ్చేస్తే బావుంటుంది కదా! అంది మైథిలి. ఆ మాటకి విహాన్ అవును, ఐల్ గో ఇండియా అంటూ చప్పట్లు కొడుతూ చెప్పాడు. కొడుకు ప్రవర్తనకి తల కొట్టుకున్నాడు దివిత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.